యష్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కేజీఎఫ్ 3. అయితే యష్ గారు ఈ కేజీఎఫ్ 3 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కేజీఎఫ్ 2. అయితే కేజీఎఫ్ 2 మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే కేజీఎఫ్ 2 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కేజీఎఫ్ 2 మూవీతో యష్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే యష్ గారు కేజీఎఫ్ 2 మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కేజీఎఫ్ 3 మూవీలో యాక్ట్ చేస్తున్నారు యష్ గారు. చూడాలి యష్ గారికి ఈ కేజీఎఫ్ 3 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కేజీఎఫ్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కేజీఎఫ్ 3 మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రశాంత్ నీల్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది హాంబుల్ ఫిలిమ్స్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది యష్, రవీనా టాండన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే రవీనా టాండన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కేజీఎఫ్ 3. అయితే రవీనా టాండన్ గారు ఈ కేజీఎఫ్ 3 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కేజీఎఫ్ 2. అయితే కేజీఎఫ్ 2 మూవీతో రవీనా టాండన్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే రవీనా టాండన్ గారు కేజీఎఫ్ 2 మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కేజీఎఫ్ 3 మూవీలో యాక్ట్ చేస్తున్నారు రవీనా టాండన్ గారు. చూడాలి రవీనా టాండన్ గారికి ఈ కేజీఎఫ్ 3 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కేజీఎఫ్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కేజీఎఫ్ 3 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కేజీఎఫ్ 3 మూవీ కేజీఎఫ్ 2 మూవీ కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ కేజీఎఫ్ 3 మూవీ రెగ్యులర్ షూటింగ్ 2026లో స్టార్ట్ చేసి కేజీఎఫ్ 3 మూవీని 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి కేజీఎఫ్ 3 మూవీ రిలీజ్ అయ్యాక కేజీఎఫ్ 2 మూవీ కన్నా ఇంకా పెద్ద హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ కేజీఎఫ్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే కేజీఎఫ్ 3 మూవీతో యష్ గారికి ఇంకా రవీనా టాండన్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కేజీఎఫ్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.